ఇప్పుడు ఎఫ్‌డిసి ద్వారా ఏమన్నా జరుగుతుంది? తెలంగాణ సినిమా పరిశ్రమ గడిచిన 10 ఏళ్ళు ఎట్లుందో అట్లే ఉంది. ఇప్పుడన్నా ఏమన్నా జరుగుతున్నదా మరి? ఇప్పటికి కూడా ఏం జరగట్లేదు. మెయిన్‌గా ఏందంటే ఏమి చేయాలన్నా గానీ ఫండ్స్ గావాలి. అది నీకు అంటే ఇది ఎఫ్‌డిసి అనేది గవర్నమెంట్‌కి ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నువ్వేం చేసినా చేయకపోయినా సినిమాలు తీయటం మానరు. కాబట్టి వాళ్ళు సినిమాని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోరు. దానికేం పెద్దగా ఇప్పుడు ఫండు కేటాయించరు. అదేదో గవర్నమెంట్ పథకాల్ని అప్పుడప్పుడు ఐఎన్‌పిఆర్ నుంచి యాడ్‌లు ఇవ్వటం తప్పితే వాళ్ళు పెద్దగా కార్యక్రమాలు పెద్దగా ఏం చేయరు. గతంలో అదే ఐఎన్‌పిఆర్‌ని అంటే చెయ్యాలి అనంటే దానికి ఫండ్స్ కేటాయించాలనంటే ఇక్కడ చూడు ప్రతి దాంట్లో కూడా అదే ఐఎన్‌పిఆర్‌ని, ఎఫ్‌డిసిని దాన్ని కూడా వదలలే వీళ్ళు. దాంట్లో 100,00,00,000 వీళ్ళ నమస్తే తెలంగాణకి, టీ న్యూస్‌కి యాడ్ల పేరు మీద 100,00,00,000 దాని నుంచి కూడా పోయినాయి. ఎఫ్‌డిసి నుంచా? ఎఫ్‌డిసి, ఐఎన్‌పిఆర్ నుంచి. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నది ఇప్పుడు గవర్నమెంట్. అట్లా వీళ్ళు వీళ్ళు దాన్ని ఆహ్, దాన్ని వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ల నుంచి దాని నుంచి కూడా వీళ్ళు దండుకోవడానికి కొంత దానికి ఫండ్ కేటాయించారు. కేటాయించిన ఫండ్ ఎక్కడ పోయింది? మళ్ళీ వాళ్ళకే పోయింది. అట్లా ఆ క్రమంలో దానికి ఫండ్ వచ్చింది తప్పితే ఇక్కడేదో కార్యక్రమాలు చేయండి, లేదంటే ఇక్కడ కళాకారులను ఉద్ధరించండి, తెలంగాణ కల్చర్‌ని డెవలప్ చేయండి, లేదంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయమని ఇయలే ఆ ఫండు. దాని పేరు మీద అటు ఇచ్చారు, ఇటు తీసుకున్నారు అంతే. అట్లా ఇప్పుడు ఇవ్వటానికి లేదు, తీసుకోవటానికి లేదు కాబట్టి దానికి ఫండ్ రావట్ల. వనరులు పెంచేందుకు కోసమై ఏమైనా ప్రయత్నం జరుగుతున్నది అనిపిస్తున్నదా? అంటే ఇప్పుడు ఒకేసారి 50,000 కోట్ల ఫండు, 50,000 కోట్ల రూపాయల పరిశ్రమలు తీసుకురావటం అనేది ఏం చిన్న విషయం కాదు. వాళ్ళు గతంలో దావోస్‌కు పోయొచ్చారు, అమెరికా అంతా తిరిగొచ్చారు. వాళ్ళు చెప్పింది కొండంతా, వచ్చింది గోరంతా. వచ్చిందేం పెద్దగా రాలా. ఇప్పుడు అదే ఆ రకంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేసినయి దాదాపుగా 90% మెటీరియలైజ్ అయ్యేటట్టు కనపడతా ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు వీళ్ళు కొంత కాంక్రీట్‌గానే వీళ్ళు అనుకునేయన్నీ మొత్తం తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అవి గనక నిజంగా గనక 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ప్రాజెక్టులు, ఆ పరిశ్రమలు గనక తెలంగాణకు వస్తే ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన క్వెషన్‌కి అప్పుడు ఆ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ కనబడతది. అది ఇప్పుడు కనబడదు. ఇంకో 5 ఏళ్ల కానీ అట్లా తర్వాత లెక్కలుంటే గానీ కనబడతది. ఇది సాధ్యమైతదా? ఆ! సాధ్యమై మన ఏపీ సీఎం వాళ్ళ లోకేష్ అన్నారు. ఆ లెక్కలు చెప్తాం అని అవైతే అని అన్నారు ఆయన. మీరేమో చాలా గట్టిగా చెప్తున్నారు. అది ఏపీకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పలంగా ఇప్పుడు ఆంధ్రాకి చెందిన వ్యక్తులే ఇక్కడొచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అక్కడెందుకు చేయట్లా? వాళ్ళొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతారు. అక్కడెందుకు పెట్టట్లా? అంటే ఆల్రెడీ ఎవరైనా సరే ఒక వ్యాపారవేత్త స్వభావరీత్యా ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గరికెళ్ళాలనుకుంటాడు గానీ, డెవలప్ అవుతున్న దగ్గరికెళ్ళి మనం డెవలప్ చేద్దామని ఎవరు అనుకోరు గదా! వాళ్ళ అంటే చూడండి ప్రాంతం మీద ప్రేమ గూడా వాళ్ళని అక్కడికి పోనివ్వట్లా. వాళ్ళు ఇక్కడే వాళ్ళు వ్యాపారవేత్తలు వ్యాపారమే ఆలోచిస్తారు. ఇక్కడ ఆల్రెడీ అన్ని వనరులున్నాయి, అన్ని సౌకర్యాలున్నది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర ఎవరైనా పెట్టుబడులు పెడతారు. అది ఏపీకి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గనుక వాళ్ళకు కొంత ప్రాబ్లమ్ ఉంటది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి చాణక్యుడు గదా! మరి ఆయన దాన్ని గూడా ఓవర్‌కమ్ జేసి అక్కడ గూడా పరిశ్రమలు తెచ్చే అదేమన్నా ఆలోచిస్తారేమో చెప్పలేం. అప్పుడు అక్కడికి గూడా ఎళ్ళొచ్చు పరిశ్రమలు గూడా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి గురువు అని ఒక రకరకాల చర్చలు గూడా ఉన్నాయి గదా! ఆ ఇంపాక్ట్ ఉంటది పరిపాలన మీద. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా గురువనో, శిష్యుడనో, లేదా అన్ననో, తమ్ముడనో ఆ! తన రాష్ట్రం వదిలిపెట్టి తనకొచ్చే బెనిఫిట్స్ అంటే తనకొచ్చే క్రెడిట్, తనకొచ్చే పేరు ఇవన్నీ వదులుకొని పక్క రాష్ట్రానికి మేలు చేస్తారా ఎవరన్నా? ఎంత కనీసం ఆలోచన ఉన్న వ్యక్తి కూడా ఎవరు చేయరు గదా! గురువు కావచ్చు. ఆళ్ళ పార్టీ నుంచి వచ్చాడు గనక తర్వాత కొలీగ్ అని చెప్పిండు. ఆ గౌరవం ఉండొచ్చు. గురువు ఎవరుంటారు? కొలీగ్ అని కూడా ఆయన చెప్పాడు. హ్మ్. కొలీగ్ అయినా, గురువైనా, అన్నైనా, ఒక పార్టీలో తమ్ముడైనా పనిచేసిర్రిగ. ఆ పార్టీలో పనిచేయటం వల్ల ఇప్పుడు అట్లా ఆ మాటకొస్తే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ ఇట్లా రాలేదా? కాబట్టి ఒక పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి ఏదో చేస్తాడు, గురువుకు లొంగిపోతాడు. అది ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో లేదా గనక ఆహ్, ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది అని ఒక చర్చ ఉన్నది మరి. ఇప్పుడు అక్కడ ఇద్దరు ఒకేసారి పోయారు. ఇప్పుడు కానీ అక్కడ వాళ్ళు చాలా అసంతృప్తిగానే ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి. అంటే రేవంత్ రెడ్డి గారు ఫండ్స్ తెచ్చుకోగలిగారు, చంద్రబాబు నాయుడు తేలేదని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చొరవ కొంత ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ఆయన తేవటానికి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్‌లో ఉండటం ఒక అడ్వాంటేజ్ గదా! అప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు ఆ అవకాశం ఉంటది. మాకిక్కడ ఇది ఉంది, మాకు ఇలా భూమి ఉంది, వనరులున్నాయి,
హైదరాబాద్ అనేది ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా సేఫ్ సిటీ, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మా దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టండి అనే అవకాశము తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంటుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉండదు. అది ఆ తేడా కూడా మనం చూడాలి. కానీ గడిచిన ఈ 15 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య ఈ నెల రోజు నుంచి ఎక్కువ మాట్లాడట్లేదు, కానీ తిట్టడం మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది అనేది ఒక. అయితే బిగినింగ్లో కాస్త అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మేము అగ్రనాయకత్వమే మాట్లాడతారు, కింది దాకేందుకు అంటే వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారు. అసలు ఎదుటివాడిని ఒక గంజిలో ఈగలాగా తీసి పడేస్తారు. వాళ్ళు స్వభావరీత్యా వాళ్ళకు మరి అది ఉందేమో కానీ బయటికి ఎవరినంటే అని ఎంత మాట అంటే అంత మాట, ఒక సీఎం అంటే లెక్క ఉండదు, ఎవరంటే గౌరవం ఉండదు, అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి కౌంటర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి లోపల కూడా రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా, ఓ పార్టీ అధినేతే కదా ఆయన కూడా. కాబట్టి వాళ్ళని తిప్పికొట్టడానికి కొంత పరుషంగా ఆయన మాట్లాడి ఉంటాడు బిగినింగ్లో. అయితే ఈ మధ్యన కొంచెం ఆయన తగ్గించి సర్లే అవి పక్కన పెట్టి మన పాలన చూసుకుందామని ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు అనిపిస్తూ ఉంది. మీరు బాగా అవుట్ రైట్ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటున్నారు అంటే మీకు ఆఫర్ ఉందా కాంగ్రెస్ నుంచి? నేను ఫిలిం మేకర్ని, అంతకుముందు జర్నలిస్ట్ని. నా వృత్తి నా సినిమా రంగం. అంతకుముందు జర్నలిజంలో ఉన్నాను. అదే కేసీఆర్ గారి ఛానల్ టీ న్యూస్కి నేను ప్రోగ్రామ్ హెడ్గా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. కాబట్టి నిన్ననే ఒక మిత్రుడు అడిగాడు, మీరు గవర్నమెంట్ వచ్చేదాకా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ని తిడతారని. అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్గా మారినప్పుడు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ ఎంబడి కేసీఆర్ గారు ఎంబడి, కేటీఆర్ గారు ఎంబడి, వాళ్ళ ఎంబడి నడిచాను. ఎందుకు? తెలంగాణ కోసం నడిచాం. అదే పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు మంచి పనులు చేయాలని ఆశించాను, చెయ్యనప్పుడు విమర్శించాను. ఇదే తర్వాత మళ్ళీ వీళ్ళ అరాచకాలు భరించలేక కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నాను. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు లేదా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప ఇంకా వేరే పార్టీ లేదా ఆ పార్టీ మీద అభిమానం, ఈ పార్టీ మీద దురభిమానం అనేది ఎక్కడ లేదు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ 1-2 విషయాలలో నేను విభేదించాను. నేను అవార్డ్స్ విషయంలో కూడా నేను మాట్లాడాను. అంటే ఇక్కడ మరి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దిగిపోవాలి, ఈ అరాచకం నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలని కోరుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. నేను మీడియా ముఖంగా చెప్తున్నా. అయితే అదే కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డి ప్రేమో లేదంటే గుడ్డి అభిమానమో లేదు నాకు. దానికంటే ఇది బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. బెటర్గా ఉందా? చాలా బెటర్గా ఉంది. అయితే ఇంకా వీళ్ళకి టైం ఉంది. 15 నెలలు అయింది కనుక ఇంకా టైం ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకోదగ్గ ఇబ్బందులు కానీ లేదంటే ఇంత అవినీతి వైపు ఇంతవరకు పెద్దగా కనబట్టలేదు. ఇప్పటిదాకా పర్వాలేదు. ఆర్థికపరమైన లోటుపాట్ల విషయంలో కొన్ని పథకాలు అమలు చేయలేకపోయారు. కాబట్టి ఎక్కడన్నా కొంత ఇప్పుడు మామూలు సామాన్య ప్రజల్లో వాళ్ళకి జేబులో రూపాయి రావాల్సిన వాళ్ళు రాకపోయేసరికి ఇమ్మీడియట్గా వాళ్ళరే కేసీఆర్ ఉంటే వచ్చేది అనేది కొంత ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. కానీ దానికి కారణం కూడా వాళ్ళు ఖజానాన్ని ఖాళీ చేసిపోవటం వల్ల వీళ్ళకు వచ్చిన ఇబ్బంది తప్పితే అట్లా ఆ విధంగా చూస్తే వాళ్ళ మీద చాలా బెటర్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక ముందు కూడా బెటర్గా ఉండాలని కోరుకుంటున్నా, ఆశించడంలో తప్పు లేదు. అంతే తప్ప రేపు ఈ పార్టీ ఏదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏదన్నా తప్పు చేస్తే నేను మాట్లాడకుండా ఉండని పరిస్థితి ఉండదు. గ్యారంటీగా నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడతా.